మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి లేవియా కాండము 11వ అధ్యాయం మొదటి వచనం నుండి 8వ వచనం వరకున్న వాక్య భాగాన్ని చదువుకొని ఆ పిమ్మట ధ్యానం చేద్దాం. లేవియా కాండము 11వ అధ్యాయం మొదటి వచనం నుండి 8వ వచనం వరకున్న వాక్య భాగాన్ని చదువుకుందాం. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగు సెలవిచ్చెను. మీరు ఇశ్రాయేలీలతో ఇట్లనుడి, భూమి మీదనున్న జీవులన్నిటిలోనూ మీరు ఈ జీవులను మాత్రము తినవచ్చును. జంతువులలో ఏది డెక్కలు గలదై నెమరవేయునో దాని తినవచ్చును గాని, నెమరవేయు వాటిలోను 2 డెక్కలు గల వాటిలోను వీటిని తినకూడదు. ఒంటె నెమరవేయును గాని దానికి 2 డెక్కలు లేవు గనుక అది మీకు అపవిత్రము. పొట్టి కుందేలు నెమరవేయును గాని దానికి 2 డెక్కలు లేవు గనుక అది మీకు అపవిత్రము. కుందేలు నెమరవేయును గాని దానికి 2 డెక్కలు లేవు గనుక అది మీకు అపవిత్రము. పంది విడిగా నుండు 2 డెక్కలు గలది గాని అది నెమరవేయదు గనుక అది మీకు అపవిత్రము. వాటి మాంసమును మీరు తినకూడదు, వాటి కళేబరములను ముట్టకూడదు, అవి మీకు అపవిత్రములు. దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనము గమనించినప్పుడు ఏ జంతువులను తినవచ్చు, ఏ జంతువులను తినకూడదు అనే విషయాన్ని దేవుడు ఇశ్రాయేలీలకు బోధిస్తూ ఉన్నారు. ఇశ్రాయేలీలు అన్ని జంతువులను తినవచ్చా అంటే అన్ని జంతువులను తినకూడదు. మరి ఏ ఏ జంతువులను తినవచ్చు అని చూచినప్పుడు దేవుడు ఈ విధంగా చెప్తున్నారు. నెమర వేయగలిగినటువంటి వాటిని తినాలి. రెండవది 2 డెక్కలు కలిగినటువంటి వాటిని తినాలి. నెమర వేయకుండా 2 డెక్కలు కలిగి ఉంటే వాటిని తినకూడదు. ఆ తర్వాత నెమర వేస్తూ 2 డెక్కలు గనక లేకపోతే వాటిని కూడా తినకూడదు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఇవి 2 చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. ఒకటి నెమర వేయుట, రెండవది 2 డెక్కలు కలిగి ఉండుట. దేవుని పరిశుద్ధ గ్రంథములో నెమర వేయుట అనేటటువంటి మాట చాలా శ్రేష్టమైనటువంటి మాట. ఒక దైవ సేవకుడు ఈ విధంగా సెలవిచ్చారు. ఏమనంటే, దేవుని యొక్క వాక్యము విషయంలో మొదట మనము నేర్చుకోవాలి, ఆ తర్వాత నెమర వేయాలి, ఆ తర్వాత నెరవేర్చాలి, ఆ తర్వాత నేర్పించాలి. ఈ 4 దశలనేటివి చాలా ప్రాముఖ్యమైనవి, చాలా ముఖ్యమైనటువంటి దశలు ప్రతి విశ్వాసికి. దేవుని వాక్యం విషయంలో మొదట మనము నేర్చుకోవాలి, నేర్చుకున్న దాన్ని నెమరవేయాలి, ఆ తర్వాత నెరవేర్చాలి, అప్పుడు నేర్పించాలి ఇతరులకు కదా. అయితే చాలామంది నేర్పించడానికి ఉవ్విళ్ళూరుతారు, నేర్పించడానికి ఎక్కువ తాతహలాడతారు, అంటే ఇష్టపడతారు. చూడండి, 51వ కీర్తనలో దావీదు యొక్క అనుభవాన్ని మనం చూచినప్పుడు ఆయన ఎందుకు దేవుని హృదయానుసారుడయ్యాడో ఇది ఒక చిన్న ఉదాహరణ అన్నమాట. 51వ కీర్తన 10వ చరణం. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగు చేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము.
నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము. సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము. అప్పుడు అతిక్రమము చేయువారికి నీ త్రోవలను బోధించెదను. పాపులును నీ తట్టు తిరుగుదురు. పాపులును నీ తట్టు తిరుగుదురు. అప్పుడు అతిక్రమము చేయువారికి నీ త్రోవలను బోధిస్తానంటున్నాడు దావీదు. అప్పుడు అనగా ఎప్పుడు? మొదట తాను చేసినటువంటి దోషమును దేవుడు పరిహరించినప్పుడు. మొదట తాను కోల్పోయినటువంటి రక్షణానందము మరలా తిరిగి పొందుకున్నప్పుడు. మొదట తన అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనముగా పొందుకున్నప్పుడు. మొదట తన యొక్క హృదయము శుద్ధ హృదయమైనప్పుడు. ఇక్కడ బోధించేవారు మొదట తామెలా ఉంటున్నాము, తమ ప్రవర్తన ఎలా ఉంటుంది, తాము ప్రకటిస్తున్నటువంటి వాక్యానికి అనుగుణంగా జీవిస్తున్నామా లేదా అనేది మొట్టమొదట చూసుకోవాలి. అది మొదట గ్రహించాలి. అది గ్రహించకుండా చేసేటటువంటి బోధలు ఏవైతే ఉన్నాయో అవి మనుష్యులను రంజింపజేయవచ్చు గాని దేవునిని మెప్పించలేవు. యాకోబు పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనంలో కూడా దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందవలసి ఉన్నది. ఈ మాట చదివినప్పుడల్లా భయము, ఒకంత ఆందోళన కలగక తప్పదు వాక్యమును బోధించేవారికి. ప్రభునందు ప్రియమైన వారలారా చూడండి, నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. ఇంకొక చోట అయితే నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్తగా ఉండుము అనేటటువంటి మాటను మనం చూస్తాం. ఇది కూడా చాలా శ్రేష్టమైనటువంటి మాట. నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్తగా ఉండుము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో చూస్తాం ప్రభునందు ప్రియమైన వారలారా. వీటన్నిటి యందు నిలకడగా ఉండని చెప్పి దేవుడు హెచ్చరిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి బోధకులు మొదట తాము ఏం ప్రకటిస్తున్నారో దాని విషయమై వారు ఆచరిస్తున్నారా లేదా చూసుకున్న తర్వాత అప్పుడు ఇతరులకు బోధించాలి. అప్పుడు ఇతరులకు నేర్పించాలి. అందుకనే దైవ సేవకుడు ఇలాగని చెప్పాడు, మొదట మనం నేర్చుకోవాలి, తర్వాత నెమరవేయాలి, తర్వాత నెరవేర్చాలి, ఆ తర్వాతే నేర్పించాలి. దావీదు కూడా నా అంతరంగంలో శుద్ధ హృదయం కలుగు చేయము, నా హృదయము మొదట నీవు పవిత్రమైనదిగా శుద్ధ హృదయము కలిగినదిగా చేయము, ఆ తర్వాత నా అంతరంగంలో స్థిరమైన బుద్ధి నూతనముగా పుట్టించుము అంటున్నాడు. అప్పుడు నేను వెళ్ళి అతిక్రమం చేయువారికి నిన్ను గూర్చి బోధిస్తాను అంటున్నాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే, నెమరవేయుట అనేది చాలా శ్రేష్టమైనటువంటి విషయం. వాక్యము విని దాన్ని నెమరవేయకుండా మనం మర్చిపోకూడదు. చూడండి, ఆవులు, గేదెలు వంటి జంతువులు ఏం చేస్తాయంటే, మొదట వాటికి వేసినటువంటి మేతను చాలా వేగంగా తినేస్తాయి. ఆ తర్వాత అవి విశ్రాంతి సమయంలో ఆ త్వరగా తినివేసినటువంటి ఆహారమును కడుపులో నుంచి మరలా నోటికి తెచ్చుకొని నెమరవేస్తూ ఉంటాయి. అప్పుడు చక్కగా జీర్ణం అనేది అవుతుంది. నెమరవేయడం అనేది చాలా ముఖ్యం. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుని వాక్యమును మనం వినిన వెంటనే మర్చిపోవడం అనేది మంచి లక్షణం కాదు. నెమర వేయనటువంటి జంతువులు ఇశ్రాయేలీయులు తినకూడదు. అవి ఆహారానికి పనికిరావు. దేవుని యొక్క వాక్యమును విని వెంటనే మర్చిపోయి నెమరవేయనటువంటి విశ్వాసి కూడా దేవుని యొక్క సన్నిధానమునకు వచ్చినా, దేవుని ఆలయమునకు వచ్చినా ఏమాత్రం ప్రయోజనం లేదు. నిష్ప్రయోజనమైనటువంటి విశ్వాసి కిందే లెక్క. అలాంటి పరిస్థితి మనకు ఉండకూడదు. అందుకే చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారునై ఉండుడి. ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనుష్యుని పోలి ఉన్నాడు.
వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడో వెంటనే మరిచిపోవును గదా! ఎంత శ్రేష్టమైనటువంటి మాటండి ఇది. కాబట్టి మనము వినినటువంటి విషయములు మర్చిపోకుండా, కొట్టుకొని పోకుండా చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. అలాగైతే వాక్యం విషయంలో మనం ఎంత మేరకు నెమరు వేసుకుంటున్నాం? కొంతమంది దేవుని మందిరమునకు వచ్చి వాక్యం వింటారు. మందిరం నుంచి ఇంటికి వెళ్ళాక ఈరోజు వాక్యం ఏం చెప్పారంటే మర్చిపోయి ఉంటారు. మరికొంతమంది వాక్యం సమయంలో నిద్రపోతూ ఉంటారు. వినేటటువంటి పరిస్థితే లేదు. నేర్చుకునే పరిస్థితే లేదు. ఇక నెమరు వేసేటటువంటి పరిస్థితి ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని యొక్క వాక్యము కేవలము వింటే మనల్ని మనం మోసపుచ్చుకున్న వారమవుతాము. దాని ప్రకారం ప్రవర్తించాలి. దాని ప్రకారం ప్రవర్తించాలంటే మనం నేర్చుకున్నది నెమరు వేయాలి. విన్న వాక్యం మర్చిపోకూడదు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, దేవుని యొక్క వాక్యాన్ని నెమరు వేసుకుంటున్నారా? కొంతమంది దాదాపుగా ఒక దశాబ్ద కాలం ముందు విన్నటువంటి వర్తమానాలు కూడా గుర్తుపెట్టుకొని చెప్తారు. 2 దశాబ్దాల తర్వాత కూడా ఈరోజు విన్నటువంటి వర్తమానం చెప్పేటటువంటి వారు ఉన్నారు. అంటే వాక్యం పట్ల వారికంత జిజ్ఞాస, వాక్యం పట్ల వారికంత తృష్ణ, వాక్యం అంటే వారికంత ఆసక్తి. చూడండి, మనకి ఏది బాగా ఇష్టమో దాన్ని మనం బాగా గుర్తుపెట్టుకుంటాం. కొంతమంది ప్రక్కవారు అన్న మాటలను బాగా గుర్తుపెట్టుకుంటారు. ప్రక్కవారు మనల్ని బాధపెట్టి, నిందించినటువంటి, తిట్టినటువంటి సందర్భాలు బాగా గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే ఆ మాటలు హృదయాన్నంత గాయపరిచాయి కాబట్టి. కానీ హృదయాలను బాగు చేసేటటువంటి దేవుని మాటలు, గాయపడిన హృదయాలను స్వస్థపరిచే దేవుని మాటలు, అనగా దేవుని వాక్యం, వాటిని గుర్తుపెట్టుకొని నెమరు వేసుకోవడం మాత్రం చాలామంది చేయరు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఒకసారి ఆలోచన చేయండి. నెమర వేయనిది ఆహారమునకు యోగ్యమైనది కాదు. ఈ సమయంలో మనం కూడా దేవుని వాక్యం వింటున్నాం. ఏ మేరకు వాక్యాన్ని నేర్చుకుంటున్నాం? ఏ మేరకు వాక్యాన్ని నెమరు వేస్తున్నాం? ఈరోజు విన్న వాక్యం ఈరోజే ఎంతమంది మర్చిపోతూ ఉన్నారు? ఇప్పుడు వింటే ఇప్పుడే ఎంతమంది మర్చిపోతున్నారు? నా జ్ఞాపక శక్తి లేదు అంటున్నారు, బాగానే ఉంది. దేవునిని అడిగితే, ఆయన సందేహించకుండా అడిగితే ఖచ్చితంగా ఆయన ధారాళంగా ఎవరిని గద్దించకుండా సమృద్ధిగా ఇస్తాడని యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5, 6 వచనాల్లో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి మనం వినుటకు వేగిరపడు వారంగా ఉండాలి. కోపించుటకు నిదానించు వారంగా ఉండాలి. దేవుని యొక్క వాక్యమును సాత్వికముతో అంగీకరించే వారంగా ఉండాలి. విన్న వాక్యమును నెమరవేసే వారంగా ఉండాలి. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, దేవుడు విత్తనాల ఉపమానంలో చెప్పినటువంటి మాట కూడా ఇదే. కొన్ని విత్తనాలు త్రోవ ప్రక్కన పడ్డాయి. కొన్ని విత్తనాలు రాతి నేలను పడ్డాయి. కొన్ని విత్తనాలు ముళ్ళ పొదల్లో పడ్డాయి. అవేవి ఫలించలేదు. మంచి నేలను పడిన విత్తనాలు మాత్రమే ఫలించాయి. 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా ఫలించాయి. అవి మంచి నేలను పడ్డాయి. మంచి నేలన అంటే దేవుని వాక్యమును విని మర్చిపోకుండా హృదయంలో నెమర వేసుకొని దానిని అంగీకరించి నెరవేర్చేవారే మంచి నేలను పడినటువంటి విత్తనాలు. మిగిలిన విత్తనాలు విని మందిరం నుంచి వెలుపల వెళ్ళగానే మర్చిపోతారు కొంతమంది. కొంతమంది ఒక వారం రోజులు, 10 రోజులు, ఒక నెల రోజులు, ఆ తర్వాత మరికొంతమంది కొన్ని నెలలు, ఆ తర్వాత మర్చిపోతూ ఉంటారు. ఇటువంటి వాక్యమును వినేటటువంటి విశ్వాసులు కాదు ప్రభువుకు కావాల్సింది. వినిన వాక్యమును ఎన్ని దినాలైనా, ఎన్ని సంవత్సరాలైనా గుర్తుపెట్టుకునేవారు కావాలి. ఆ వాక్యమును నెమరవేసే అనుభవం కావాలండి మనకి. చూసారా, ఆ జంతువులనేవి ఆహారమును నెమరవేయవు. కాబట్టి వాటిని తినొద్దన్నాడు దేవుడు. మనకు ఆహారం, జీవాహారం దేవుని వాక్యం. యోహాను 6:51 ప్రకారం ఆయనే పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం. ఆ జీవాహారమైన దేవుని వాక్యమును మనము నెమర వేయకపోతే దేవునికి మనం ఇష్టమైనటువంటి అర్పణగా ఉండమని గ్రహించి దేవుని వాక్యం పట్ల ఆసక్తిని, శ్రద్ధను పెంచుకుందాం. జాగ్రత్తను పెంచుకుందాం. విని మర్చిపోయే వారంగా ఉండొద్దు. దేవుని వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకునే వారంగా ఉందాం. దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.
కృపగల మా తండ్రి, మీరు అనుగ్రహించిన వాక్యానికై స్తోత్రములు. విత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింపు చేయండి. మా ప్రియులను దీవించి ఈ దినమంతటి కొరకు సిద్ధపరచమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.